పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 26వ తారీఖు. మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనం వరకు. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జెబూలు పట్టినదనిరి. పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియు చెప్పిరి. అప్పుడు ఆయన వారలను చేరబిలిచి ఉపమానములతో ఇట్లనెను. సైతానును ఎట్లు వెడలగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు. కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు. అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశనమగును. ఎవడేని బలవంతుణ్ణి మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకొనజాలడు. నిర్బంధించిన పిమ్మటనే కథ కొల్లగొట్టునది. మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమునైనను క్షమింపబడును. కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యము పాపియై ఉండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అపవిత్రాత్మ ఆవహించిన వాడని వారు అనుట వలన యేసు ఇట్లు పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.